మిట్ట మధ్యాహ్నం 500 లెక్క చెబుదామని వాడు ఆడముతారా ముసలోడు పొంగలే వాడు ఆడముతారా ముసలోడు పొంగలే మట్టగోడు మట్టగా స్పీడ్ ఎక్కారు మట్టగా ఆడతాడా మీరిద్దరు కలిసి దేశాన్ని దెంగుతారా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా గుండెకాయ కాదు ఒట్టకాయ తినాల్సింది నువ్వు అది కూడా తిన్నాడు గుండెకాయ కాదు ఒట్టకాయ తినాల్సింది నువ్వు అది కూడా తిన్నాడు మళ్ళీ మా ఇంటికి రకాలి దెంగుతా ఏం వస్తలేరు అప్పుడప్పుడు అటు టన్నెలోపి బాల్ పోతుంటే నేను మడ్డాడాలా అటు టన్నెలోపి బాల్ పోతుంటే నేను మడ్డాడాలా నా కోసం పళ్ళు వరకు దెంగుతా గుద్ది నువ్వు ఉండేది ఆమె ఉండవు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం 5 రూపాయలు గుర్తుండగా అన్నారు మళ్ళీ నా 150 రూపాయలు తెంగి మళ్ళీ థమ్స్అప్ తిట్టదని చెప్పరా హాయ్ గైస్ మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ముగ్గురం వచ్చినాము కోరుకునేది లేదు ఇక్కడ ముగ్గురం ఇది ఎవరికిరా ఈ షాటాలు వద్దని అది వద్దులేబ్బా ఇది ఎవరికి ఇది ఎవరికి అది నాకు ఇది 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 నాకే ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎట్టొచ్చారా ఏం తిట్టొచ్చా నువ్వు చెప్పింది కదరా మీరు మోసం చేశారు మోసం లేదు ఏం లేదు సరే మళ్ళీ జాంగులు మేడం ఈసారి పుల్లైన వాడు ఆడముతారా ముసలోడు పొంగలే వాడు ఆడముతారా ముసలోడు పొంగలే ఇది ఎవరికిరా నాకు ఇది ఇది ఎవరికి చెప్పురా నాకే ఇది నాకే అన్ని నీకైతే మేమే అడకాలనా అంటే మీరు బౌలింగ్ చేయండి 3 వాళ్ళకు మూడోసారి ముచ్చటంగా నేను ఏం చెప్తానా ఇది ఎవరికిరా మీ నాయనకు దొంగతా మెడలకి మీ నాయన కొడుకు నువ్వే కాబట్టి నీకే రప్పుగా నాకా అయితే మళ్ళీ ఎత్తండు ఇది ఎవరికి నీకేనా ఇది నాకేనా ఇది నాకే సరేలే అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ వద్దు నేనే తీసుకుంటా నీది నువ్వేరా తీసుకుంటే ఇప్పుడు రేపు మర్యాదగా మంచి హోటల్ వదరా మీరు వైడ్రా వైడ్ రాడవద్దు బాగా చక్కగా వేస్తావు నేనే గీతలు ఇవన్నీ వెయ్యి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దొంగతా తీసుకొని దొంగతా నేను బాగా పోయి ఏం దాని కొట్ట అవుట్ అంటావు దీన్ని కొట్ట అవుట్ అంటే అవుట్ వెయ్యి మట్టగోడు అవుట్రా ముండా సరే నువ్వు ఆడరా చెప్తా నీ కథ ఉండరా వాడు నాన్న లేదా బాలిద్దారా బాలిద్దే చెప్తావు అని కథ వాడు చెప్తాను కథ ఎక్క రుద్దితే బాలు నిలబడరా ఎక్క అగ్గి రావాల రుద్దితే రారా ఆడు ఆడరా ఏమే మట్టగా స్పీడ్ ఎక్కారు మట్టగా ఆడతాడా ఈ ఎరుపుగా ఆడాలరా మ్యాచ్ దెంగుదామనేనా ఇటుతో వేసిన పుల్లే మ్యాచ్ దెంగుదామని ప్లాన్ చేశారు పడు మెడలు ఎరగ దెంగుతా బ్యాట్ తీసుకో మిట్ట మధ్యాహ్నం 500 లెక్క దెంగుదామని మాకు దిగినప్పుడు ఇటు పోయినావు కదరా తిరుగుతాడేమో మా అమ్మ ఏందో 150 రూపాయలు ఎందుకు కొనుక్కోపోరని ఇచ్చింది మీ అమ్మ 150 రూపాయలు ఇచ్చి నువ్వేం కొనుక్కోవాలా బెట్టి పెడతావా నువ్వు వాడరా అది వాడు నీ దుబ్బగు తండ్యంగా నీకుందిలే రా చూద్దాం దా
ఆడరా ఏమిరా నా మట్టలు ఆట ఆడతారు ఏమైందిరా ఏ మట్టని అవుతాను తప్పు దెంగు ఏది దింగాల అంత స్పీడ్ బాలు స్పీడ్ వచ్చిన పుల్లయ్య సరే పుల్లయ్య కనికిరా అన్న ఏతాడు ఏం చెప్పడు 2 బాల్ నాకు వచ్చి వాడు తీసుకున్నాడు కదా రే ఎండకు నాకు అరిపి ఆగో దొంగతా మెడలు కలిసి మట్ట మరొక దెంగాలనే ఎండ మిట్ట మధ్యాహ్నం బాగా దెంగాలనే కదా గుద్దా మేమేదో కూలింగ్ తాగుతుంటే నువ్వేరా ముండా వచ్చి అంటే బెట్టింగ్ పెడదాం దా బెట్టేసుకుందాం దాన్ని పెట్టి పిలిచింది అయితే ఇంతలా దింగేది లెక్క బ్యాట్ పోతే దొంగతారు వాళ్ళు ఉత్తలేసి మళ్ళీ తంతా ఎగిచ్చి ఆడతావు ఆడవా నేను నువ్వు ఆడకపోతే నీ లెక్క నా దగ్గర ఉంది నా లెక్క ఎందుకు బెట్టు పెట్టినాక అయిపోయి నువ్వు వాడు అంత బాగా స్పీడ్ వాడు ఎట్టేశారు నాకు వాడే ఇట్ట తిరిగి ఇటు తిరిగి మెలకెళ్ళి తిరిగి పెడతాము బ్యాట్ ఇటు లోపి బాల్ పోతాంటే నేను మడ్డాడాలా బ్యాట్ ఇటు లోపి బాల్ పోతాంటే నేను మడ్డాడాలా ఏం ముందుగానే చేస్తావా బౌలర్ అంటే అట్టు ఉంటది చూడు నేను కొత్త చూడు నాకు ఆడేది రాదనుకున్నారా అది కథ అడవి ఆడుకో పిల్లలు పిల్లలు ఆడుకున్నా అడిగి పో ఏం నా చేయొచ్చుతాను మరి లేకపోతే నీ ఆడితే ఆడిపో ఆడుకోపో నా మడ్డలో బొచ్చు కూడా నాకు సొట్టకూతలు తిప్పాకు ఈ గారం కాకండి మీరు సొట్టకూతలు ఎందుకు వచ్చాయి నీకు ఎండకు మేము కూడి తాగుతుంటే మడగా నువ్వే పిలిచకచ్చుకున్నావు కూడా మీరు లస్సలు తాగుతా మీరు మజ్జి ప్యాట్లు తాగుతా మళ్ళీ ఏదో అన్నారు మళ్ళీ నా 150 రూపాయలు తెంగి మళ్ళీ చెప్పరా చెమట చూడ నీకోసం వచ్చి మేము ఆడి చెమటలు పోదనుకుంటే లెక్క తీయాలి మళ్ళా ఎండ దిమ్ముతుంటే రారా ఎండ కొడుతున్నాడా పళ్ళు ఉండేది ఆమె ఉండవు మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి ఎందుకు వాడిని భయపెడతావు ముందే మాట చెప్తానన్నా ఏం ఏనుక్కన పెద్ద ఇది మీరిద్దరు కలిసి దేశాన్ని దెంగుతారా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా సరే కానీ ఇద్దరు కలిసి దేశాన్ని నిజంగా దెంగుతారు మీరు నువ్వు మ్యాటర్ ఎందుకు చెప్పురా ఏం మట్ట ఇప్పుడు మ్యాటర్ 150 దింగారు అని ప్యాన్ వేసారు దింగారు ఏమిరా చికెన్ పకోడీ తినేది తెలియదు వచ్చి అన్న చికెన్ పకోడీ తింటానా బుద్ధులే లేవు మొన్న ఎవరు వచ్చిండేది అదే పనికి వచ్చి ఏనా బాగున్నావని 2 ముక్కలు గుండకాయ తీసుకున్నాడు ఫస్ట్ పెట్టారని మీరు మేము వచ్చామంటే గిన్నెలు ఎన్నో దాచి పెడతారు గుడ్డల కింద తిన్నావా లేదా నువ్వు కొంచెం చెప్పు గుండకాయ కాదు ఒట్టకాయ తినాల్సింది నువ్వు అది కూడా తిన్నాడు గుండకాయ కాదు ఒట్టకాయ తినాల్సింది నువ్వు అది కూడా తిన్నాడు పిలుచుకురాపో పిలుచుకురాపో అంటాం పో ఏం మిమ్మల్ని పిలుచుకొచ్చిపోరా పో ఏం భయమా ఏమి ఏమి ఉచ్చలేసి కొత్తారు వాళ్ళు చూసారంటే మిమ్మల్ని లెంగుతారులే 150 లెక్క కట్టుకుపోయారు దెంగ మొత్తం గోడకి దెంగ మొత్తం మేము మొన్న మా ఇంట్లోకి వచ్చి పానీపూరి తినిందే మీ ఇంట్లో పానీపూరి పుట్టలే మీరు దెంగించుకోండి నా సంబంధం లేదు మాతో మాట్లాడి రాదు దెంగించుకోండి అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా నీ లెక్క నేనెప్పుడు తీసుకున్నారా మంచి కాడ ఉంది మొన్న మీ పిల్లలు మా ఇంట్లోకి వచ్చి అన్ని దెంగ తిని అందుకే పంపిల్లరు నేను ఎప్పుడు తిన్నారా వాళ్ళు ఈయన నా లక్కి మా కొంపలోకి వచ్చి దెంగ తినే కాదు 150 రూపాయలు ఇరికిస్తాడు 150 రూపాయలు వాడికే ఉందిరా మన చికెన్ పకోడీ మళ్ళీ మా ఇంటికి ఖాళీ రోజేగుతా ఏం వస్తలేరు అప్పుడప్పుడు దెంగుతా చెప్పాడు మా ఇంట్లో కుళ్ళిపోయింటాయి వద్దు రావాలి అన్నాడు వద్దు బా